వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆదాయ పన్ను మినహాయింపుతో ఉద్యోగులకు ఊరటనిచ్చే మోదీ సర్కార్ మరో సెన్సేషనల్ డెసిజన్ తో మరికొందరికి చేయూతనందించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా దేశంలోని ప్రజలందరికీ కొత్త పింఛన్ పథకం తీసుకురావాలని డిసైడ్ అయింది. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వనుంది. ఈ సార్వత్రిక పింఛన్ పథకంతో సంఘటిత రంగంలోని వారితో పాటు ఇతర పౌరులందరికీ ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇప్పటి వరకు అసంఘటిత రంగంలోని నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలేమీ లేకపోవడంతో కేంద్ర కార్మిక శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఈపీఎఫ్ఓ వంటి పథకాల్లో ఉద్యోగులు వారు పనిచేసే సంస్థ నుంచే కాంట్రిబ్యూషన్లు జమ అవుతున్నాయి. అయితే వీటిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వాటా జమ కాకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని కేంద్రం భావిస్తోంది. అయితే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నెలకి 1000 నుంచి 1500 రాబడి అందేలా పథకాలు ఉన్నాయి. వాటిలో అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారులు, గృహ నిర్మాణ కార్మికులకు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజనతో పాటు రైతులకి కూడా 3000 ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన వంటి పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల్లో ప్రయోజనం పొందాలంటే లబ్ధిదారులు కొంత మొత్తం చెల్లిస్తుండగా మరికొంత ప్రభుత్వం భరిస్తోంది. దీంతో వీరందరికీ మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సార్వత్రిక పెన్షన్ను తీసుకురానుంది. కేంద్రం తీసుకొస్తున్న కొత్త పెన్షన్ విధానంలో సీనియర్ సిటిజన్లకు అధిక లబ్ధి చేకూరనుంది. అయితే భారత్లో 2036 నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా 22.7 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది మొత్తం దేశ జనాభాలో 15% ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2050 నాటికి వీరి సంఖ్య దేశ జనాభాలో 20% అంటే 34.7 కోట్లకు చేరనుంది. ప్రపంచంలోని చాలా దేశాలు నిరుద్యోగులకు పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తున్నాయి. అమెరికా, కెనడా, యూరప్, రష్యా, చైనాలో ఈ తరహా సామాజిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఇక డెన్మార్క్, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే సార్వత్రిక పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ సామాజిక భద్రతను విస్తరించే లక్ష్యంతో 60 ఏళ్లు దాటిన వారందరికీ ఒకే పింఛన్ పథకం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పొదుపు, పింఛన్ పథకాలను హేతుబద్ధీకరించి ఒక కొత్త కార్యక్రమాన్ని అమలు చేసే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్న వారికి కూడా కొత్త విధానం వర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తోంది. అంతేకాక కొత్త పథకం ఎన్పీఎస్ స్థానాన్ని భర్తీ చేయడం గానీ, అందులో విలీనం చేయడం గానీ చేయడం లేదని కేంద్ర కార్మిక శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సార్వత్రిక పెన్షన్ విధానంతో ఎంతో మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.